బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో ఇక చికిత్స పొందుతున్నారు. కొంత క్రిటికల్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే యూకే అండ్ ఇతర దేశాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ని పిలిపిస్తున్నారు. వారి ద్వారా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ పెద్ది సుదర్శన్ రెడ్డి కండిషన్ కొంత సీరియస్గా ఉన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో ఆయనకి ఇప్పటికే కోమాలో ఉన్నారంటే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో గడిచిన 2 రోజుల నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన త్వరగా కోలుకోవాలి, మళ్ళీ ప్రజల్లో ఆయన ప్రజాక్షేత్రంలో తిరగాలంటూ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇక సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఇక పరామర్శించే ప్రయత్నం చేశారు, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ దాంతోపాటు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి మెరుగైనటువంటి చికిత్సకు సంబంధించి ఎప్పటికప్పుడు డాక్టర్ల నుంచి మరి ఎటువంటి వైద్యం అందిస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. రైట్ నో ఒకసారి పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి ట్రీట్మెంట్ అంటుంది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో వెంకటరత్నం, ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది, సో ఆయనకు ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతోంది? శ్రీశైలం ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డికి త్వరగా కోలుకోవాలని చెప్పి అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అతనికి పెద్ద సుదర్శన్ రెడ్డికి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ చాలా అంటే పగడ్బందీగా అత్యుత్తమమైనటువంటి డాక్టర్లతోటి కూడా ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే అత్యంత క్రిటికల్ గా కూడా ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మారినటువంటి పరిస్థితి. ఇక్కడ లండన్, న్యూయార్క్ డాక్టర్ల సూచనలతో కూడా బ్రెయిన్ సిటీ స్కాన్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు 48 గంటలు గడిచి అంటే వరంగల్ నుండి హైదరాబాద్ కు యశోద ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కొంత మెరుగైన చికిత్స అందుతున్నటువంటి ఒక ఆలోచనతో అక్కడ తీసుకెళ్లారు. కానీ 48 గంటలు అక్కడ అంటే జాయిన్ అయిన తర్వాత కూడా బ్రెయిన్ యాక్టివ్ గా మాత్రం కాలేదని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ బ్రెయిన్ పనిచేయకపోవడంతో ఇక్కడ ఈ విషయం తెలిసినటువంటి కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి కోమాలోకి వెళ్ళినట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. కానీ బ్రెయిన్ ఫంక్షన్ తెలుసుకోవడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు కూడా మరోసారి సిటీ స్కాన్ చేయవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలో కూడా ఆ డాక్టర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఆక్సిజన్ అంటే వెంటిలేటర్ మీదనే తను పెద్ద సుదర్శన్ రెడ్డి ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వరంగల్లో ఉన్నప్పుడు కూడా అసలు పూర్తిగా బాడీ పల్సే లేదని చెప్పి ఆ డాక్టర్లు మొదటగా భావించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా పూర్తిగా ఫుల్ ఎఫర్ట్ పెట్టి 9 సార్లు కూడా సిపిఆర్ చేసిన తర్వాత తనలో కదలిక వచ్చినట్టు తెలిసింది. మళ్ళీ అతను అంటే ఈసీజీలో చూసినట్టయితే కొంత పల్స్ కూడా కనిపించినట్టుగా మనకి తెలియడంతో వెంటనే హుటాహుటిన డాక్టర్లు అక్కడ నుండి పూర్తిగా ఎఫర్ట్ పెట్టి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినటువంటి పరిస్థితి. మరి సిపిఆర్ చేసేటువంటి క్రమంలో కూడా ఇక్కడ ఆర్గన్స్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళాయి. ఎందుకంటే 9 సార్లు సిపిఆర్ చేయడం అంటే ఇక్కడ రిస్క్ తీసుకున్నట్టుగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఆర్ చేసేటువంటి క్రమంలో కూడా ఒక్కొక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి రిప్స్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల కూడా లంగ్స్ అలాగే ఇక్కడ గుండెకు సంబంధించి పంపింగ్ అయ్యేటువంటి నాళాలు కూడా ఇక్కడ వాల్వ్స్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉందని కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 9 సార్లు సిపిఆర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయినప్పటికీ కూడా ఒకే విషయం పెద్ద సుదర్శన్ రెడ్డి మళ్ళీ బతుకుతాడన్నటువంటి ఆశాభావం అందరూ వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు గుళ్లలో పూజలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి కేసీఆర్ తర్వాత అంటే తనకు కొడుకు లాంటి వాడని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యం అంటే అతను క్రియాశీలకంగా ఎంత రాజకీయాల్లో ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో అని చెప్పుకోవచ్చు. కానీ అట్లాంటి నాయకుడు మళ్ళీ మాకు తిరిగి రావాలి, మాకు కావాలి, మా పెద్ద మాకు కావాలన్నటువంటి ఆందోళన మాత్రం అందరిలో వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడికి వెళ్ళి ఎంత ఖర్చైనా సరే మనం బతికించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పాను. అందుకే ఆస్ట్రేలియా, లండన్ లాంటి వైద్యుల సలహాలతోటి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ నడుస్తున్నటువంటి పరిస్థితి. బ్రెయిన్ ఫంక్షనింగ్ మాత్రం యాక్టివేట్ అయితే అక్కడి నుండి ఇంకా మిగతా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు కూడా ఆలోచన. కానీ ఇక్కడ బ్రెయిన్ డెడ్ అయిందా అన్నటువంటి ఒక సమాచారము రావడంతో కూడా కొంత ఆందోళన మాత్రం కలుగుతుంది. ప్రస్తుతానికైతే కొంత సివిఆర్టీ నుండి కోలుకుంటున్నాడు అన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగా లేకపోవడం అన్న వార్తలే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా తన అభిమానులకి, తన కుటుంబ సభ్యులకి, బీఆర్ఎస్ శ్రేణులకి అందరికీ కూడా ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ 48 గంటలు గడిచినప్పటికీ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ లో
యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, బ్రెయిన్ ఫంక్షన్ సరిగా లేకపోవడం వల్ల కూడా కొంతమంది డాక్టర్లు కూడా కొంత ఎఫర్ట్, అంటే ఎక్స్పర్ట్ డాక్టర్స్, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా దీని మీద సెకండ్ ఒపీనియన్ కోసం కూడా పంపిస్తున్నటువంటి నేపథ్యంలో వారి సలహాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద త్వరగా కోలుకోవాలన్నటువంటి ఆశాభావాన్ని కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకుండా బీఆర్ఎస్ తెలంగాణ వాదులందరూ కోరుకుంటున్నారు. ఈ మరొక 48 గంటలు గడిస్తే బ్రెయిన్ ఫంక్షనింగ్ కి సంబంధించి, అంటే మరో 24 గంటల్లో కూడా మరోసారి బ్రెయిన్ కి సంబంధించినటువంటి సిటీ స్కాన్ తీసి మెదడు పనితీరును కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా మరి కోలుకునేటువంటి ఏ సందర్భంలో కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించి మరింత కోలుకోవాలన్నటువంటి ఆశాభావాన్ని కూడా అందరూ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి బ్రెయిన్ ఫంక్షన్ మరో 24 గంటల్లో ఎలా ఉండబోతుందన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంటున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏం చేస్తారో చేయండి, అత్యుత్తమ చికిత్స అందించండి అంటూ దయచేసి మా పెద్ది ప్రాణాలు కాపాడనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద హాస్పిటల్ వైద్యులకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం నిన్న చూసాం. సో ఈ నేపథ్యంలోనే కొంత ఇంకా అందరూ పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం సికింద్రాబాద్ యశోద దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ ఐసీయూలో బెడ్పై అచేతన స్థితిలో ఉన్నటువంటి ఉద్యమ సహచరిని చూసి కేసీఆర్ చలించిపోయినటువంటి పరిస్థితి. కొంతసేపు మౌనంగా ఉన్నారు. అనంతరం వైద్యులతో కలిసి చికిత్స అందుతున్నటువంటి తీరును పరిశీలించారు. దాంతోపాటు డాక్టర్లతో మాట్లాడి వైద్య చికిత్సపై ఆరా తీశారు. ఎలాగైనా మా పెద్దిని బతికించండి అంటూ వైద్యులకు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు. ఆయన చేసిన విజ్ఞప్తికి వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైనటువంటి పరిస్థితి. తప్పకుండా సార్, అనుక్షణం పర్యవేక్షిస్తూ ప్రపంచ స్థాయి చికిత్స అందిస్తామంటూ ఆయనకు ఇక ప్రతిస్పందించారు. ఆయన గుండె, ఊపిరితిత్తులు, మిగిలిన అవయవాలని సక్రమంగా పనిచేస్తున్నాయని, కొంత బ్రెయిన్ పునరుత్తేజం చెందాల్సి ఉందని, అందులో మరొక 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు. అవసరం మేరకు అమెరికా సహా ఇతర దేశాల వైద్యుల నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటామంటూ కూడా వారు తెలియజేశారు. ఇక ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ, ఇతర అవసరమైన పరీక్షలు డాక్టర్ల బృందంతో చర్చిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వారితో చర్చిస్తూ సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు శక్తివంతమైన మరి ఖచ్చితంగా మెడిసిన్ని తీసుకోవడము, శక్తివంచన లేకుండా కృషి చేస్తామంటూ కూడా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండి ఏఎస్ రావు భరోసానిచ్చారు. అయితే పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందంటూ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ పెద్ది ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేసిన తర్వాత ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, సోదరులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సోదరి స్వాతిని కలిశారు. కేసీఆర్ను చూసిన వెంటనే వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఉబికి వేస్తున్నటువంటి కన్నీళ్లను దిగమిక్కుంటూ చేతులు జోడించి నమస్కరించారు. కేసీఆర్ సైతం వారిని చూసి చలించిపోయారు. పైన దేవుడున్నాడు, ఇక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు, అన్నీ సవ్యంగానే జరుగుతాయి, ఆయనకు అత్యుత్తమ చికిత్స అందుతున్నదంటూ గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండాలంటూ ఇక కుటుంబ సభ్యులకైతే కేసీఆర్ భరోసానిచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కేసీఆర్ సోమవారం మధ్యాహ్నము 2 గంటల సమయంలో ఎర్రబల్లి నుంచి తన నివాసం నుంచి బయలుదేరి 3 గంటల 20 నిమిషాలకు యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డికి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని కూడా నిర్దేశించారు. అయితే కేసీఆర్ వస్తున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో నిన్న హాస్పిటల్కి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రం వివరాలు అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఇక మరి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పట్ల అటు నర్సంపేట ప్రజలతో పాటు అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా మన మధ్యలో మళ్ళీ తిరగాలి, ఖచ్చితంగా ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఆయన మమేకం అవ్వాలంటూ ఒక చర్చ మాత్రం ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఉద్యమం సమయంలో చేసినటువంటి పోరాటం కావచ్చు, ఉద్యమం సమయంలో కేసీఆర్తో నడిచినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్కి ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం
అత్యంత క్రిటికల్గా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. లండన్, న్యూయార్క్ డాక్టర్ల సూచనతో బ్రెయిన్ సిటీ స్కాన్ చేస్తున్నారు. 48 గంటలు గడిచిన బ్రెయిన్ యాక్టివ్ కాలేదంటూ కూడా కొంత డాక్టర్స్ ఆందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ బ్రెయిన్ పనిచేయకపోవడంతో కొంత కుటుంబ సభ్యులు కూడా ఆందోళన కనిపిస్తుంది. ప్రస్తుతం కోమాలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రెయిన్ ఫంక్షనింగ్ తెలుసుకోవడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు మరోసారి సిటీ స్కాన్ చేయనున్నట్లుగా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఐసీయూలో లైఫ్ సపోర్ట్తో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ అందరూ కోరుకునేది ఒకటే, పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ ప్రజలతో తిరగాలి, ఆయన మళ్ళీ ఆరోగ్యాలతో క్షేమంగా యశోద నుంచి నర్సంపేటకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. బట్ ఇప్పటికైతే కొంత క్రిటికల్గానే ఉంది. బట్ అందరూ సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆ దైవాన్ని, అటు దేవులను, ఇష్ట దైవాలను, కులదైవాలను అయితే ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.